సో అర్థమైందా మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు వాడు ఇక్కడ నుంచి, అంతేనా? ఇంకోటి ఏంటంటే మనకి ఏ గ్యాస్ థర్మోమీటర్స్ రిలేటెడ్గా ఏం ఫ్రేమ్ చేసినా ఒకటే ఈక్వేషన్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఎనీ గ్యాస్ థర్మోమీటర్ విల్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మనకి ఓన్లీ ఐడియల్ గ్యాస్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం కాబట్టి అవి మనం ఐడియల్ గ్యాస్కి పరిమితం అయితే సరిపోతుంది. అని గ్యాస్ ఫిల్డ్ థర్మోమీటర్స్. సో గ్యాస్ ఫిల్డ్ థర్మోమీటర్లో వాడే ఒక ప్రిన్సిపల్ అంటే మనము తెలుసుకుంటే చాలు. సో గ్యాస్ ఫిల్డ్ థర్మోమీటర్లో ఐడియల్ గ్యాస్ వాడతారు వాళ్ళు. సో ఐడియల్ గ్యాస్ వాడిన తర్వాత వాట్ ఇస్ దట్ రిలేషన్ అమాంగ్ ప్రెషర్, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్, టెంపరేచర్ అంటే PV ఈజ్ ఈక్వల్ టు NRT. వీ యూజ్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ప్రెషర్ క్యాన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్, అంటే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండొచ్చు. సో వాల్యూమ్ క్యాన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ బై కీపింగ్ ద ప్రెషర్ కాన్స్టెంట్. అంతే కదా మనకు జరిగేది అక్కడ. సో దేర్ మే బి ఏ పాసిబిలిటీ ఫర్ P ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ బై కీపింగ్ వాల్యూమ్ కాన్స్టెంట్, లేదా వాల్యూమ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ బై కీపింగ్ ప్రెషర్ కాన్స్టెంట్. ఇలాంటివైనా మనకు వచ్చేది, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా తీసుకుందాం, సపోజ్ ఇదే తీసుకుందాం, ప్రెషర్కి టెంపరేచర్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ V ఇక్కడికి వచ్చేస్తుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, R కాన్స్టెంట్, V కాన్స్టెంట్. అంటే P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ లీనియర్ రిలేషన్షిప్, అంతేనా. సో అంటే మనం ఆ గ్రాఫ్ గీసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ వర్సెస్ ప్రెషర్. సో విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్, బట్ నథింగ్ విల్ బి జీరో హియర్. జీరో అంటే గ్రాఫ్ అయితే అలా వస్తుంది, కానీ టెంపరేచర్ స్టార్ట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ 273 కెల్విన్. అంటే అలానే ఏం కాదులే, 0 కెల్విన్ కూడా పాసిబుల్ అవుతుంది. అంటే అది ఐడియల్ కేస్, 0 కెల్విన్ ఈజ్ ఐడియల్ అజంప్షన్ అంతే. So 0 Kelvin is not possible. Let's say the lowest temperatures can be achieved say 4 Kelvin. Superconductivities can be observed at 4 Kelvin, 2 Kelvin, 3 Kelvin large. So volume versus temperature graph గీసినా కానీ we'll get the same thing. And ఇక్కడ slope ఏమొస్తుంది, n constant, r constant, v constant. This is the slope. Then what is the slope we'll get here? n constant, r constant, p constant here. This is any gas thermometer is simply based on this equation PV is equal to NRT. So I think no more explanation is required, that you know already. Pressure, volume, n is the number of moles. Number of moles ఎలా మెజర్ చేస్తాం మనం? మాస్ బై మోలార్ మాస్, లేదా టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, లేదా టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ బై అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేస్తాయి. R is the gas constant and T will be the టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్. 0 పెట్టకూడదు. ఇప్పుడు 0 పెడితే ఏమైపోతుంది, PV ఈక్వల్ టు 0. అంతే, తప్పు కదా అది. సో ఇట్ విల్ బి ఇన్ కెల్విన్ స్కేల్, నాట్ ఎనీ గ్యాస్ థర్మోమీటర్ సింప్లీ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, సో లెట్ us డిఫైన్ సమ్ క్వాంటిటీస్. అంటే హీట్ అంటే హీట్ కెపాసిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, లేటెంట్ హీట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఈ 4 క్వాంటిటీస్ని నేను డిఫైన్ చేస్తాను ఇప్పుడు. Heat capacity of a body. Heat capacity of a body. Let's say I am giving a capital C here. Heat capacity of a body. ఎలా డిఫైన్ చేస్తాం? Let's say I have a body. I have a body. Maybe chalk piece. It is in the form of cylinder made with some material. Say ఏదో ఐరన్ సిలిండర్ లేదా స్టీలు ఏదో ఒకటి. That responds to the temperature. యాక్చువల్ ఇదైతే రెస్పాండ్ అవ్వదులే టెంపరేచర్కి, చాక్. సో దెర్ ఈజ్ అ బాడీ. లెట్స్ సే ఐఎమ్ గివింగ్ సమ్ హీట్ టు ఇట్. ఇఫ్ ఐ గివ్ సమ్ హీట్ టు ఇట్, వాట్ హ్యాపెన్స్, ఆటోమేటిక్గా ద టెంపరేచర్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ T1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ T1 టు T2, అది ఏదైనా కానీ డిగ్రీ సెంటిగ్రేడ్ అని కానీ ఫారెన్హీట్ కానీ, ద టెంపరేచర్ విల్ బి చేంజ్డ్. సో ద హీట్ కెపాసిటీ దట్ ఈస్ defined as like this. Heat capacity will be delta Q upon delta T, and then heat capacity is defined as. So or else we can write it will be C will be is equal to dQ by dt. This dQ by dt, that is the heat capacity. So heat per unit rise in temperature, amount of heat required per unit rise in temperature.
సో బాడీలోనే ఇది బాడీ అంటున్నాం కాబట్టి మనము ఇప్పుడు కాపర్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్మాల్ స్పియర్, ఇంకొక కాపర్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బిగ్ స్పియర్. దేనికి ఎక్కువ హీట్ కెపాసిటీ ఉంటుందంటే బిగ్ స్పియర్ విల్ హ్యావ్ ద హీట్ కెపాసిటీ మోర్. ఓకే, నౌ లెట్ us go for specific heat capacity. I'll give the symbol S. Specific heat capacity. So per unit define చేసేస్తాం. Specific అంటే per unit అంటే now it depends on material of the body. It depends on material of the body. The body doesn't matter here, it depends upon the material of the body. So specific heat is defined as per unit mass, dq by dt, per unit mass. So or else I can use it as delta Q is equal to ms into T2 minus T1. Okay, suppose water is there, so 10 kilograms of water is there, I want to raise its temperature from 30 degrees centigrade to 40 degrees centigrade. How much height is required? To raise the temperature of water, it is the formula we use. So for example, what is the specific heat of water? Specific heat of for water will be is equal to 1 calorie gram degree centigrade. ఇదన వాడిని ఇష్టం. లేదా 1 calorie is equal to ఏంటి 4.2 joules approximately. 1 gram is equal to 10 power minus 3 నా kilograms లో 10 power minus 3 పైకి వెళ్ళింది అనుకో, అప్పుడు ఏమొస్తుంది అప్రాక్సిమేట్లీ 4200 జూల్ కిలోగ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని పెట్టచ్చు, కెల్విన్ అని పెట్టచ్చు. ఎందుకు? గ్యాప్ అనేది రిమైన్స్ సేమ్. సో దిస్ ఇస్ ద ఫర్ వాటర్. దెన్ వాట్ అబౌట్ ఫర్ ఐస్? అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐస్, specific heat of ice will be equal to 1/2 calorie half gram degree centigrade. దీన్ని మార్చచ్చా మనం? We can convert. ఎలా మార్చచ్చు మనం? We can convert this will be into, so 2100 joule kilogram Kelvin, half kada. So how much amount of fire is required to raise the temperature? And this is the specific heat capacity. Then what is molar heat capacity? Molar heat capacity. సో మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ పర్ యూనిట్ మాస్ డిఫైన్ చేశాం కదా, పర్ యూనిట్ మోల్ డిఫైన్ చేసుకుంటాం. సింబల్ విల్ బి స్మాల్ సి. సో డిఫైన్ పర్ యూనిట్ మోల్, పర్ యూనిట్ మోల్ అంటే స్మాల్ సి ఇస్తాం సింబల్, దట్ ఈస్ 1/n ఇంటూ dq by dt. Or for problem solving I use delta Q is equal to nc into T2 minus T1. Number of moles, n will be the number of moles of gas general ga manam vaadedi. Even it can be, we define Cp and Cv, constant pressure and constant volume. Indak cheppanu kada gas lo two things possible, we can keep volume constant, we can keep pressure constant. So that's why constant pressure, that is Cp, that is 1/n into dq by dt at constant pressure. Cv 1/n into dq by dt at constant volume. Then we see that for an ideal gas Cp minus Cv equal to R అని ప్రూవ్ చేస్తాం. then మీరు నేర్చుకొని ఉంటారు, the derivation is also. So be careful, these definitions are important. ఎందుకంటే మనము ఎలా డిఫైన్ చేస్తున్నాం, హీట్ కెపాసిటీని ఎలా డిఫైన్ చేసాం, సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని ఎలా డిఫైన్ చేసాం, మోలార్ హీట్ కెపాసిటీని ఎలా డిఫైన్ చేసాం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హీట్ కెపాసిటీ అండ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? ఎమ్ని ఇక్కడ తీసుకొచ్చినాం అనుకో, m ఇంటూ ఎస్ ఏమవుతుంది, dq by dt. సో m ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఫైనలీ సి హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు m మల్టిప్లైడ్ బై ఎస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మాస్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్. అంటే heat capacity depends upon the body as well as the material, but specific heat capacity only material. అంటే వాటర్ని మనం 1 కిలోగ్రామ్ తీసుకున్నా, 1 గ్రామ్ తీసుకున్నా, 1 మిల్లీగ్రామ్ తీసుకున్నా, ఎంత తీసుకున్నా సరే హీట్ కెపాసిటీ ఫిక్స్డ్.
స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫిక్స్. అది హీట్ కెపాసిటీ అన్నది 1 కిలోగ్రామ్కి ఎక్కువ ఉంటుందా, 5 కిలోగ్రామ్స్ ఎక్కువ ఉంటుందా, 50కి ఎక్కువ ఉంటుందా? 50 కిలోగ్రామ్ వాటర్ విల్ హ్యావ్ ద మోర్ హీట్ కెపాసిటీ దాన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ 1 కిలోగ్రామ్. సో మాస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే డెన్సిటీ మల్టిప్లైడ్ బై వాల్యూమ్, మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, అంటే డెన్సిటీ అండ్ వాల్యూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో అలా కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు. సో హీట్ కెపాసిటీ కంటే మనం స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అండ్ మోలార్ హీట్ కెపాసిటీ ఎక్కువ వాడుతుంటాం. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ జనరల్గా మనం లిక్విడ్స్కి, సాలిడ్స్కి వాడతాం. మోలార్ హీట్ కెపాసిటీ జనరల్గా మనం గ్యాసెస్కి వాడతాం. అంతేనా? మోలార్ హీట్ కెపాసిటీ is generally we use for the gases. Then another definition is also there, that is heat transfer. Heat transfer అంటే latent heat of transformation, latent heat of vaporization. అంటే ఐస్ని మెల్ట్ చేయడానికి, అదే వాటర్ని బాయిల్ చేయడానికి అక్కడ చెప్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ నోట్ చేసుకో.